నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు, కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, వేరు వేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్, వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు, ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రిడిక్షన్ నేను ఇస్తున్నాను, ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట. ఓకే, నేను ఆ జోడియాక్ సైన్ ని ఆధారితంగా చేసుకుని దాని నుంచి 1, 2, 3 అనే హౌసెస్ లెక్కేసుకుని చెప్పిన ప్రిడిక్షన్స్ ఇవన్నీ. సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు, రాశి ఏదన్నా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీది మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకుని రెండింటిని ఒక మాక్సిమం ఒక 14 to 15 ప్రిడిక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నిటిని కూడా మీరు మెర్జ్ చేసుకుని మీరు రియల్ లైఫ్లో జరుగుతున్నాయి లేదు చూసుకోవచ్చు. సో అసలు బేసిక్గా లగ్నం అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా లగ్నం. సో మీరు చేసే పనులు, మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఆ పనుల నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం. సో రాశి అంటే ఏంటి, ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా రాశి అనమాట. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు. సో చంద్రుడు ఎవరు, మనకు కారకుడు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాశి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేసేది, ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా. సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాల్లో రాశిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్నీ కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్, ఓకే ఇప్పుడు రియల్ సైన్స్, ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది, ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్, ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్, నక్షత్రాస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్, ఎనర్జీస్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను. సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడియాక్ సైన్స్లో ప్లానటరీ మూమెంట్స్, ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూమెంట్స్ అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్గా April 3 కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అంటే ఒక 2 డేస్లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అండ్ April 13 బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ బుధుడు శుక్రుడు మీన రాశిలో వక్రించున్నారు. ఓకే, రాహుతోను, శనితోను, సూర్యుడితోను కలిసి వక్రించున్నారు. సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవబోతున్నారు April 13. నెక్స్ట్ April 14 సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్ సైన్, తన యొక్క ఉచ్చస్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ April 10 గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్సిట్స్ అనమాట, ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటికి మించి ఇంకా అంతగా ఏం లేవన్నమాట. ఓకే, సో చంద్రుడు మనకు తెలిసిన 2.5 డేకి ఒక జోడియాక్ సైన్ కవర్ చేస్తూ మూవ్ అవుతూనే ఉంటాడు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మూవింగ్ టు మిథున్ రాశి. మిథున్ రాశి పీపుల్కి ఏంటంటే ఈసారి కొంచెం ఛాలెంజింగ్ మంత్ అనమాట. మిథున్ రాశి వారికి ఈ యొక్క అష్టమ నవమాధిపతి అయిన శని వచ్చేసి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. సో దశమ స్థానంలో రాహు ఉన్నాడు. కాస్త ఈ లగ్నాధిపతి అయిన బుధుడు, మెయిన్ గా లగ్నాధిపతి అయిన బుధుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా, అంటే April 13 దాకా కూడా ఇక్కడ వక్రించేసి, ఓకే వెనక్కి వెళ్తూ రాహుతో కలిసి అఫ్లిక్షన్ తో ఉంటూ, శనితో కలిసి కాస్త స్లో డౌన్ అయిపోతూ, ఇంకా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ దో బుధాదిత్య యోగం క్రియేట్ అయినా బుధుడు వీక్ ఉన్నాడు అక్కడ బాగా. సో అంటే రాష్ట్రాధిపతి లగ్నాధిపతి వీక్ గా ఉన్నాడు కాబట్టి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అలా అందులోనూ వ్యయాధిపతి, పంచమాధిపతి కూడా, ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఈ ప్లానెట్ అయిన శుక్రుడు కూడా ఇక్కడ పర్టికులర్ గా మిథున రాశికి కొంచెం ఉచ్చ స్థానంలో ఉండి వక్రించున్నాడు. కాబట్టి కొంచెం ఈ యొక్క వక్రీకరణ అయితే ఉంది కాబట్టి శుక్రుడికి ఇక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేషన్ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మేజర్ కెరియర్ పరంగా కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి అనమాట. అష్టమాధిపతి నవమాధిపతి కదా, సో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఇస్తాడు. దశమాధిపతి అయిన గురుడు కూడా వ్యయంలో ఉన్నాడు. ఓకే, సప్తమ దశమాధిపతి. సో కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ మంత్. మిథున రాశి వారు చాలా పీస్ఫుల్ గా, చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ ని ఈ మంత్ మాత్రం. సో ఇక్కడ నెక్స్ట్
బాడీని ఎక్కువ కష్టపెట్టండి. ఓకే. ఎందుకంటే మీ యొక్క ద్వితీయ స్థానంలోకి ఇక్కడ ఈ కుజుడు వెళ్ళబోతున్నాడు కర్కాటక రాశిలోకి. ఓకే. లగ్నంలో నుంచి మూవ్‌కి ద్వితీయ స్థానానికి వెళ్తాడు. సో ఖచ్చితంగా ఈ యొక్క ఫిజికల్ వర్కౌట్ అనేది ఎక్కువ చేయండి. వాక్ చేయండి, జిమ్‌కి వెళ్ళండి, ఇంకేదైనా జాగింగ్ చేయండి, యోగా చేయండి. ఏదైనా సరే ఫిజికల్‌గా ఎక్కువగా కష్టపడండి. ఓకే. మెంటల్ టెన్షన్స్ ఎన్ని ఉన్నా సరే. సో హెల్త్ పరంగా తీసుకుంటే స్కిన్ సంబంధించిన విషయాలు, బ్లడ్ ప్రెషర్స్ కి సంబంధించి బ్లడ్ ప్రెషర్స్ ఫ్లక్చుయేట్ అవడం, బీపీ అనేది, అండ్ హీట్ కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా కొంచెం బాడీలో హీట్ కి సంబంధించిన విషయం కొంచెం ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ డైజెషన్ కి సంబంధించి కూడా. ఓకే. అండ్ లవ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందువల్ల అంటే లగ్నాధిపతి వీక్ అయ్యాడు, ద్వితీయాధిపతి అయిన చంద్రుడిని పక్కన పెడితే ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు వీక్ అయ్యాడు, మెయిన్ గా వక్రించేసి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో లెట్ దెమ్ డైరెక్ట్. కొంచెం ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ కొంచెం డైరెక్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా కాస్త ప్రశాంతంగా ఉంటే మంచిది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ కెరియర్ లో కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే తీసుకోవచ్చు. అష్టమాధిపతి అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కారకుడు అయిన శని ప్లస్ రాహు. రాహు కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కారకుడే. సో కాబట్టి వీరిద్దరూ కలవడం 10th హౌస్ లో కొంచెం యొక్క ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. కొంచెం కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కమ్యూనికేషన్లో కానీ అన్నీ కూడా. సో మేజర్గా మీరు చేసుకోదగింది ఏంటంటే ఇక్కడ ఈ వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం, బుధుడికి సంబంధించిన అధిష్టాన దేవుడు అండ్ లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధించడం, స్త్రీ సూక్తం చదువుకోవడం, ఇలాంటివి చేయండి, చాలా మంచిది అనమాట. ఓకే. ఈ మీనరాశి పీపుల్కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. బట్ వాళ్ళ ఆఫీస్కి సంబంధించి కానీ వర్క్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చూడడం. ఓకే. ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తాయి. ద్వితీయాధిపతి నీచబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. నవమస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే 9th హౌస్ లాట్ డెవరిటేషన్ లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉందంటే మెటీరియలిస్టిక్ గా ఈ ప్రాపర్టీస్ ని బై చేయడంలో, ల్యాండ్స్ ని బై చేయడంలో, సెల్ చేయడంలో, ఓకే, ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో, సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో, ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏప్రిల్ 15th వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. ఓకే. కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. అట్లీస్ట్ ఏప్రిల్ 15th తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి, సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట. హెల్త్కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి. డయాబెటీస్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, డైజెషన్కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ అబ్డామెన్కి సంబంధించిన ఇబ్బందులు. ఓకే. సింహరాశి అవుతుంది కాబట్టి 6th హౌస్, అప్పర్ అబ్డామెన్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకే. సో ఇక్కడ ఎందుకంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ 4th హౌస్ లాట్ 9th హౌస్ లాట్ ఇద్దరు డెబ్యుటేషన్లోకి వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ తీసుకోండి ఎక్కువ. ఓకే. సో ఇది